శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను, అందలి ధర్మ మర్మములను, తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము. మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ కథా నవలా సప్తకమున 3వ గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినది. ఇందలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, హరివంశము, పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి. ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన. అటువంటి ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. 23 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 24వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆశ్వయుజ శుద్ధ దశమి నాటి ఉదయమున రైవతికాద్రి వినూత్న శోభలతో విరాజిల్లుచున్నది. నారదుల ఆదేశానుసారము శుద్ధ పాడ్యమి నాడు కలశ స్థాపనము గావించి, శైలపుత్రిని ఆవాహనము గావించి, సతీ సమేతుడైన శ్రీకృష్ణుడు నవరాత్రి ఉత్సవములను ఆరంభించెను. దేవకి వసుదేవులు, రేవతి బలరాములు, గద సారణాదులకు కృష్ణుని సోదరులు, అతని జ్ఞాతులైన ఉద్ధవుడు, సాత్యకి మున్నగువారు, ఇతర యాదవ ప్రముఖులను పరివార సమేతులై ఈ ఉత్సవమున పాల్గొన అరుగుదెంచిరి. విశ్వకర్మచే నిర్మితములైన ఆవాసములతో, యజ్ఞవాటికలతో రైవతకాద్రి సుశోభితమై ఒప్పారుచున్నది. దశమి నాటి వ్రతోద్యాపన కార్యక్రమ నిర్వహణకు పూజావేదిక ఆయత్తముగా వింపబడినది. చిత్రవర్ణములు కలిగి సుగంధితములగు పుష్పమాలికలతోనూ, మామిడి తోరణములతోనూ పూజావేదికయు, ఆచ్ఛాదనములుగా ఏర్పరుపబడిన తాటియాకు పందిళ్లును సర్వాంగ సుందరముగా తీర్చబడి ఉన్నవి. వేదికపై స్థాపింపబడిన సింహవాహనయగు దుర్గాదేవి విగ్రహము సర్వాలంకార శోభితమై, సచేతనమై, ప్రసన్న నయన అయి తన వాత్సల్యపూరిత దృక్కులతో అచట సమావిష్టులైన వారెల్లరను ఆశీర్వదించుచున్నట్లు ఉన్నది. అగ్నివర్ణ అయిన ఆయమ్మ విశేష రోచిస్సులతో విరాజిల్లుచున్నది. బ్రహ్మస్థానమున నిలిచిన గర్గులు 9 దినములు బ్రాహ్మణులతో కలిసి చండీయాగము నిర్వహించిన వారై దశమి నాటి ఉదయము పూర్ణాహుతి గావించిరి. సూర్యోదయానంతరము 10 గడియల సమయమున అర్చనము, వ్రతోద్యాపనము చేయించుటకై గర్గులు వేదికపై బ్రహ్మస్థానమున ఆసీనులైరి. ఒకవైపున దేవకీ సమేతుడైన వసుదేవుడును, వారికి ప్రక్కగా రేవతీ సమేతుడైన బలరాముడును ఆసీనులైరి. దుర్గాదేవికి అభిముఖముగా ఉన్న ఆసనములపై శ్రీకృష్ణుడు పట్టమహిషియగు రుక్మిణీదేవితో కూడా ఆసీనుడాయను. కోటిభాను సమప్రభమైన జగన్మాత దివ్య సౌందర్యము కృష్ణుని మందస్మితముగా భాసించినది. రుక్మిణీకృష్ణుల వెనుక గల ఆసనములపై కృష్ణుని ఇతర భార్యలకు సాత్రాజితియు, జాంబవతియు, కాళిందియు ఆసీనులైరి. వారికి ఉభయ పార్శ్వములందు మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, లక్ష్మణయు ఆసీనులైరి. మిత్రవింద శ్రీకృష్ణుని మేనత్తయగు రాజాధిదేవి కుమార్తె, అవంతి రాజకుమారి. దుర్యోధన వశవర్తులకు విందాను విందులు ఆమె సహోదరులు. కోసల దేశాధిపతియగు నగ్నజిత్తు యొక్క కుమార్తెయగు నాగ్నజితి కృష్ణుని వరించినది. అంటే ఈ మిగతా అష్టమహిషుల్లో మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరితో ఎలా వివాహమైంది మనకి చెప్తూ ఉన్నారు. నగ్నజిత్తు తనకు కుమార్తెను చేపట్టువాని అర్హతను నిర్ణయించుటకై ఒక పణమును నిశ్చయించెను. శ్రీకృష్ణుడు దానిని నెరవేర్చుటకై స్వయంవరమున దురవగ్రహములు, అనన్య సాధ్యములు అయిన 7 వృషభములను
7 రూపములు ధరించినవాడై ఒకేమారు వాని ముక్కులు పట్టి ఇడ్చెను. నాగ్నజితి కృష్ణునికి వివాహమైనది. కృష్ణుని మరి ఒక మేనత్తయగు శృతకీర్తి కేకయ్యరాజ పత్ని. ఆమె కుమార్తె అగు భద్ర ఆమె సోదరులు కృష్ణున కొసగి ఉద్వాహము గావించిరి. మద్రదేశాధీసుని పుత్రి లక్ష్మణ అను కన్య శుభలక్షణ లక్షిత. శ్రీకృష్ణుడు స్వయంవరమున మత్స్యయంత్ర భేదనము గావించి ఆమెను బడసెను. సుపర్ణుడు అమృతమును దివి నుండి కొని తెచ్చిన విధముగా కృష్ణుడు లక్ష్మణను ద్వారకకు తెచ్చి పాణిగ్రహణము గావించెను. ఆమె తన వాత్సల్యామృతమును ద్వారకావాసులపై వర్షించుచున్నది. జ్యేష్ఠుడైన ప్రద్యుమ్నునితో పాటుగా చారుదేష్ణుడు మున్నగు రౌక్మిణేయులు పూజానిమిత్తములైన ఏర్పాట్లను గావించుచుండిరి. జాంబవతీ నందనుడైన సాంబుడు వారికి సహకరింపసాగెను. పూజా ప్రాంగణమున ఒక దిశగా పత్నీ సమేతులైన ద్విజవరులు ఆసీనులైరి. వారెల్లరూ ప్రసిద్ధ గోత్రములకు చెందినవారు. వంశము చేతను, వేదాధ్యయనము చేతను, యజ్ఞయాగాది క్రతు నిర్వహణము చేతను వారు పునీతులైరి. సదా ధర్మాచరణశీరులు, సర్వజనప్రియ హితంకరులు, అత్యంత పూజనీయులైన ఈ విప్రోత్తములు గర్గులచే నిర్వర్తింపబడిన చండీయాగమునకు ఋత్విక్కులుగా ఆహ్వానింపబడిరి. సహస్రనామాదికములతో అర్చనము పూర్తియగుసరికి నారద మునీంద్రులు అచట నిలిచి ఎల్లరను ఆశీర్వదించిరి. గర్గుల ఆదేశానుసారము వ్రతోద్యాపనము గావించిన పత్నీ సమేతుడగు శ్రీకృష్ణుడు నారదుల పాదములను నిర్మల జలములతో కడిగి అర్చించెను. నారద పాద పవిత్ర తోయములను అంతటా తన శిరస్సున పైనను, అష్టమహిషుల పైనను, యాదవుల శిరస్సుల పైనను చల్లెను. అప్పుడు ఆ తోయములు ఆకాశ గంగా జలముల వలె అసటి వారెల్లరికీ కనిపించెను. కృష్ణుడు తన అష్టమహిషులతో కూడి అతడి భూదేవులకు వస్త్ర, గో, హిరణ్యాది అనేక దానములు గావించెను. రుక్మిణ్యాది పుణ్యసతులు విప్రపత్నులకు నూతన వస్త్రములను, వివిధానేక ఆభరణములను బహూకరించి వారిని సత్కరించిరి. తీర్థప్రసాద వినియోగానంతరము జగదంబికానుగ్రహ రూపములకు అక్షతలను గర్గమహర్షి ఎల్లర శిరస్సులపై చల్లెను. మృష్టాన్న భోజనములను యథోచితముగా ప్రసాదింపబడినవి. భోజనములు పూర్తి అయిన వెనుక సతీ సమేతుడగు వాసుదేవుడు విగ్రహ రూపమున నిలిచి కళావాహనము గావింపబడిన దుర్గాదేవికి నమస్కరించెను. ఆ సందర్భమున శ్రీమాత నేత్రద్వయము నుండి బహిర్గతములైన 2 తేజస్రోతస్సులు శ్రీకృష్ణుని నయన కమలములందు లీనమగుటను భక్తులెల్లరూ దర్శించుట జరిగినది. అంతటా ఎల్లరునూ తమ తమ నివేశములను చేరిరి. ఈ దివ్య సన్నివేశము ముగియు సమయము ఏతెంచినది. అంటే ఈ సన్నివేశ ముగింపు సమయానికి అదిగో ఒక సన్నివేశం జరిగిందండి. ఆ సంఘటన గురించి చెప్తూ ఉన్నారు. నారదులు దివ్య సుగంధ పరిమళతమగు ఒక కుసుమమును శ్రీకృష్ణునకు సమర్పించెను. అమరలోక సంబంధమగు ఒక విశిష్టమగు దివ్యానుభూతిని భౌతిక కక్ష్యలోకి ఒక మత్సుగా అవతరింపచేయగా అది పారిజాత పుష్పముగా రూపొందినది. దీనిని నారదుల నుండి శ్రీకృష్ణుడు స్వీకరించిన వెంటనే కళ్యాణ గుణగణ సంపన్నయగు రుక్మిణీదేవికి బహూకరించెను. ప్రసన్నుల పాలిటి పారిజాతమగు ప్రాణేశ్వరుడు ప్రసాదించిన పారిజాతమును ప్రసన్నచేతస్కాయై పరమానందముతో పరిగ్రహించిన వరవర్ణిణి రుక్మిణి దానిని శ్రద్ధాభక్తులతో శిరస్సున అలంకరించుకొనినది. నారీలోకమునకే అలంకారముగు శిరోరత్నముగా సంశోభిల్లినది. ప్రాణనాథుని పాదారవిందములకును
దేవర్షి దివ్య చరణములకును సవినయముగా మ్రొక్కి నిలిచినది. లజ్జావనత శిరస్క అయిన ఆత్మేశ్వరిని కృష్ణుడు మందస్మితముతో అలరించెను. నారదుల వీణా తంత్రులు శ్రీసూక్త గానముగా ధ్వనించుచుండగా దేవర్షి దానితో శృతి కలుపుచు వైదర్భితో ఇట్లు భాషించెను. అంటే నారద మహర్షి రుక్మిణీదేవితో చెబుతూ ఉన్నాడండి. కళ్యాణి, ఈ పారిజాతము హిరణ్యవర్ణవగు నీచే అలంకరింపబడినదై తానే అలంకృతమైనది. నీ వంటి పరమ సాధ్వీమ తల్లికే ఈ కుసుమమును ధరించు అర్హత కలదు. క్షీరసాగర మధర సందర్భమున అమృతమునకు తోడుగా ఆవిర్భవించిన పారిజాతము అను కల్పవృక్షము యొక్క కుసుమము ఇది. దీనిని హరిప్రియవగు నీ వద్దకు చేర్చ నిమిత్తమగుట నా భాగ్యము. నారాయణ లోకమునకు చెందిన ఒక దివ్య విభూతిని నారాయణివైన నీ ద్వారమున సాధకులకు వారి భౌతిక కక్ష్యలను తాకుదాకా అందించి వారి ప్రజ్ఞలను ఊర్ధ్వకక్ష్యలోనికి ప్రచోదించుటలో ఈ కుసుమము ఒక సాధనము. అంటే కింద దాకా తీసుకొచ్చి భౌతిక కక్షలకు తాకించి అంటున్నారండి. ఎవరి భౌతిక కక్షలుకి తాకించి? సాధకులకు వారి భౌతిక కక్షలకు తాకించి ఏం చేయాలి? వారి ప్రజ్ఞలను ఊర్ధ్వకక్షలోనికి ప్రచోదించుట. అది ఇదిగో ఈ పువ్వు, ఈ పుష్పము యొక్క సాధనము అంటున్నారు దేవర్షి నారద మహర్షి. ఇంకా చెప్తున్నారండి, ఈ పారిజాత పుష్పముచే అలంకృతవగుట వలన ఈ ఇహలోకమందును నీవు అత్యంత సౌభాగ్యవతివై శోభిల్లుచున్నావు. ఈ సుమ ప్రభావము వలన ఆకలి దప్పికలకు అతీతమైన స్థితి ప్రాప్తించును. ఇట్టి ప్రభావము 1 సంవత్సర కాలము మాత్రము వర్తించును. అత్యంత సౌందర్యరాశి అయిన సాత్రాజితీదేవి ఈ లోకమున తానే సర్వోత్కృష్ట సౌభాగ్యశాలిని అని గర్వించుచున్నది. అంటే ఏమంటున్నారు నారద మహర్షి? సత్యభామ గర్విస్తూ ఉన్నది అంటున్నారండి. ప్రస్తుత సన్నివేశ సమాచారము గ్రహించిన వెనుక ఆమెకు జ్ఞానోదయమగును అంటున్నారు లోక కళ్యాణకారకుడైనటువంటి అదుగో నారద మహర్షి. పారిజాత కుసుమముతో ముడివడిన ఘట్టమునంతయు నారదుల వారి పలుకులతో సహా సత్యభామ చెలికత్తెలు ఆమెకు పూసగృచ్చినట్లు వివరించి తెలిపిరి. ఈ వార్తలు తెలిసిన మిగిలిన సవతులు రుక్మిణియందుగల గౌరవాదరముల వలన సంతసించిరి. సత్యభామ మాత్రము వార్త విన్న వెంటనే కొన్ని క్షణములు నిశ్చేష్ట అయినది. కొన్ని క్షణములలో ఆమె తెప్పరిల్లి అసూయావిష్ట మనస్క అయినది. శోకోద్విగ్న అయి వర్షామేఘము మాటున దాగిన తారవలే కోపగృహమును ప్రవేశించినది. అభిమానవతి అయిన సత్యభామ తెల్లని చీర ధరించి ఆభరణములను విసర్జించి జడను ముడివేసి కొనినది. నొసట ఎర్రచందనము వేపనముగా ధరించి తెల్లని చీర కొంగును తల చుట్టూ బిగించుకొనినది. సుదీర్ఘములైన నిట్టూర్పులు విడుచుచూ వామహస్తమున దాల్చిన కలువ మొగ్గను దక్షిణ హస్తాంగుళీ నఖములతో నలిపివేసినది. సత్యభామ కోపవృత్తాంతము నరసిన రుక్మిణీవల్లభుడు మందస్మితము చేసెను. అతని ఊహాపథమున భూదేవి మెదలి నారాయణమయమైన దివ్య విభూతిని భౌతిక కక్షలోనికి సంపూర్ణముగాను శాశ్వతమైనదిగాను గొనివచ్చి పరిసిద్ధి గావించుటకై ఆమె దానిని జీవులకు అందించుచున్నట్లు అనిపించెను. అపరా ప్రకృతిగా ఆవిర్భవించిన భూమాత జీవుల భౌతిక దేహములేర్పడుటకు తాను కారణముగుట వలన వారి వాసనలు కొంతవరకు ఆమెకును అంటి ఉండుట తప్పనిసరి. సత్యభామ ఎవరండి? అదిగో భూమాత, భూదేవి అంటున్నారు. అయితే జీవుల భౌతిక దేహములు ఏర్పట్టకు ఆవిడ కారణమైంది. కానీ ఏమైంది? వారి వాసనలు కొంతవరకు ఆమెకు అంటి ఉండుట తప్పనిసరి.
కావున భూదేవి అవతారమగు సత్యభామను ఈ సునసూయలు కొంచెముగా ఆవహించుట జరుగుతున్నది. ఏమైనను ఇది అంతయు తన అంతర్యామిత్వము నుండి ప్రకటితమైనదే కదా. మానవుడిగా అవతరించినందువలన సంకల్పములకు అతీతుడై తాను నిలిచెను. ఇట్టి భావనలు తనలోన మెదలుచుండగా కృష్ణుడు సత్యభామ ఆవాసమునకేగెను. అతటి నుండి కోపగృహమును జొచ్చి శోకాతప్తయైన ఆమెను వీక్షించుటే తడవుగా ఆమె దుఃఖాశ్రువులను తన దోసిట బట్టి వక్షమున జల్లుకొన్నెను. కృష్ణుని రాకతో గుబాళించిన నూతన దివ్య సుగంధమునకు సత్యభామ నివ్వెరపడినది. తన దరిచేరి అనునయింపసాగిన నాథునితో రోష శోక పరీతాత్మ అయిన సాత్రాజితి హీనస్వరమున ఇట్లు వచించెను. ప్రభు, మీరు నాకే చెందిన వారలని ఇంతవరకును నేను విశ్వసించి ఉంటిని. కానీ నాయందు తమకు గల అనురాగము సాధారణమైనదే అని ఈనాడు తెలిసినది. ఈ కక్షయందు అన్నియు అనిత్యములు అస్థిరములు అని నేనిప్పుడే గ్రహించి తిని. తమ నిజస్వరూపము ఇప్పుడు నాకు అవగతమైనది. నారదులు తమ కొసంగిన పారిజాతమును రుక్మిణినికి ఇచ్చుటయే కాక ఆ మునీంద్రులు ఆమెను గూర్చి పలికిన ప్రశంసా వాక్యములను అవధరించుచు తాము మిన్నకుండిరి. ఇక తమకు ప్రియసతినని పేరొందిన నా గౌరవము భస్మీభూతమైన తరుణమున నేనిట ఎట్లుండగలను? నేను తపమునకు పోయి దేహత్యాగము చేసేదనుగాక. ఇది ఒక్కటియే నాకు దారి. భర్తగా మీరు నన్ను ఇందులకు అనుమతింపుడని కోరుచున్నాను. మరుజన్మమునైనా నన్ను మీకు సమర్పించుకొందును. అంతటా శ్రీకృష్ణుడు తన వచో విలాసమును నెరపుచు ఆమెను సాంత్వనపరచ సంకల్పించి మధుర భాషణమున ఇట్లనెను. ఓ ప్రాణేశ్వరి, నీ తపశ్చర్యకిప్పుడు సమయము కాదు. నన్ను నీవానిగా గ్రహించుము. మహర్షి నా కొసంగిన పారిజాతమును వైదర్భి నా చెంత నుండుటచే ఆమె కీయవలసి వచ్చినది. ఈ ఒక్క అపరాధమును మన్నింపుము. పారిజాతముపై నీవు మనసు పడితివి కాన కుసుమమే ఎననేలా ఆ వృక్షమునే తెచ్చి నీ గృహాంగణంబున ప్రతిష్ఠించి నీవు కోరినంత కాలము నిలిపెదనుగాక. శ్రీహరి పలుకుల తేనె సోనలలో హృదయము పరవశింపగా ఆ హరివల్లభ అలుక వీడినదై నాథునితో ఇట్లు ప్రతివచించెను. తమరా విధముగా పారిజాత తరువును ఇట కొని తెచ్చి స్థాపించినచో నేను స్త్రీలలో సర్వాతిశాయినై శోభిల్లగలను. ఇంతలో నారద మహర్షి సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుని వద్దకు విచ్చేసి ఇంద్రలోకమునకు ఏగుటకు అనుజ్ఞనిమ్మని ఆతని వేడెను. కృష్ణుడు నారదునితో పరిహాసముగా ఇట్లు పలికెను. దేవర్షి, తమరు నా కొసగిన పారిజాత కుసుమము యొక్క ప్రభావము ఎంతటితో గమనించితిరా? ఈ పుష్పమిచ్చుటలో మీరొక నాటకమునకు బీజారోపణము గావించి నాంది పలికిరి. ఇప్పుడు ఇది మహావృక్షముగా విస్తరించుటకు సిద్ధమగుచున్నది. పారిజాత కుసుమమును నేను రుక్మిణికియ్యగా ఈ సాత్రాజితి అలుక బూనినది. ఆ అలుక తీర్చుటకై పారిజాత వృక్షమునే తెచ్చి ఈమె ఇంట ప్రతిష్ఠింతునని వాగ్దానము చేయవలసి వచ్చినది. అప్పుడు జగన్నాథునితో నారదుడు ఇట్లనెను. జగన్నాటక సూత్రధారి, యావత్ సృష్టికే బీజములు నాటువాడవు నీవు. నేను కేవలము పాత్రధారినే అని నీ వెరుగనిది కాదు కదా. ఈ సన్నివేశమును ఎటు మళ్ళింతివో నీకే తెలియను. శైలపుత్రి కనుల నుండి వెలువడి నీయందు ప్రవేశించిన తేజస్రోతస్సులను గమనించుటచే ధర్మ సంస్థాపనము భూభార నిర్వపణము అను నీ అవతార ప్రయోజనములకు పదును పెట్టుచున్నావని మాత్రము ఊహింపగలిగి తిని.
ఇట్లు పలికి సత్యభామ కృష్ణుల నమస్కారములందుకొని వారలను ఆశీర్వదించి నారదులు వెడలిరి. మరుసటి దినమున సతీసుత పరివార సమేతముగా కృష్ణుడు ద్వారక వైపు ప్రయాణోన్ముఖుడయ్యను. ద్వారవతలే అందలి రాజోద్యోగులు, పౌరులు అష్టమహిషి సమేతుడై సబంధుడై తిరిగి వచ్చిన తమ స్వామికి స్వాగతము పలికిరి. ఆశ్వయుజ బహుళ సప్తమి నాటి ఉదయమున శ్రీకృష్ణుడు రాజసభలో కొలువు తీరి ఉండెను. అందు ఉగ్రసేనుడు సింహాసనమును అధిష్ఠించి ఉండగా సాత్యకి, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు మున్నగు యదువీరులు ఉచిత స్థానములందు ఆసీనులైరి. సుధర్మ అను పీఠముపై బలరామ సహితుడై శ్రీకృష్ణుడు ఉపవిష్టుడై సభాసదులెల్లరకు పారిజాత వృక్ష వైభవమును వివరించుచుండెను. ఇంతలో సభాభవనమంతయు ఒక దివ్య సుగంధము గుబాళించినది. దాని వెంట కొన్ని దివ్య కుసుమములు అంతరిక్షము నుండి జాలువారసాగినవి. కొన్ని నిమేషముల అనంతరము గగనమునందు కిలకిలా రావములు వినవచ్చెను. సభాభవనము వెలుపల అంతరిక్షము నుండి అవరోహించుచున్న ఒక తేజపుంజము గారవంచెను. అనేక విద్యుల్లతలు ఒక్కమారుగా మెరిసినట్లు యదు ప్రముఖుల కనులకు మిరుమిట్లు గొలిపెను. ఆ తేజపుంజము ఒక తెల్లని ఏనుగాకారమున నేలను తాకగా దానిని అధిష్ఠించిన మేఘమొకటి సుందర దివ్య పురుషాకృతి దాల్చినది. మేఘాధిపతియగు శచీపతికెదురేగి బలరామకృష్ణులను ఉగ్రసేనుడును స్వాగతము పలికిరి. ఇంద్రుడొచ్చాడండి. అతనిని అర్ఘ్యాదులచే సత్కరించి భవనములోనికి గొనివెచ్చిరి. అంతటా బలరామకృష్ణులను దేవేంద్రుడు కౌగిలించుకొనెను. అటుపైన ఉచితాసనాసీనుడై వాసుదేవునితో ఇట్లు పలికెను. ఓ ఉపేంద్ర, దేవాధినాథుడవగు నీవు మానుషాకారమున ఉండియు త్రిదశులమైన మా దుఃఖములను కూడా హరించిన వాడవు. అవనిపై అవతరించినది మొదలు ఆసుర స్వభావములు గల లోకకంటకులను అనేకులను కాలగతి నొందించిన వాడవు. నేను త్రైలోక్య విభుడను అయినను ఆ లోకములకు రక్షకుడవు నీవే. నీ కృప వలన దేవతలమైన మేము మా హవిర్భాగములను పొందగలుగుచున్నాము. జనులలో లోపించిన పరస్పరత్వము నీచే పునరుద్ధరింపబడినది. కానీ నేడు పరమభయంకరుడైన నరకాసురుడు అనువాడు ప్రపంచమునందు ఎల్లరకు హాని కలిగించుచున్నాడు. ప్రాగ్జ్యోతిష పురాధీసుడైన ఇతడు 16,100 మంది క్షత్రియ కన్యలను అపహరించి బంధించెను. ఈ కన్యలలో కొందరు దేవతా స్త్రీల లక్షణములు కలవారు, కొందరు గాంధర్వ విద్యా ప్రవీణులు. నరకుడు వరుణుని ఛత్రముగా ప్రసిద్ధమైన వారుణి శక్తిని అపహరించెను. మణిపర్వతమును పెకలించి తన పురమున నిలిపినవాడాయను. దేవమాతయగు అదితిదేవి యొక్క కుండలములను అపహరించెను. ఇందువలన దివ్యాకాశమందలి శబ్ద తరంగములు కల్లోలితములై గ్రహగతులకు అంతరాయము కలుగుచున్నది. ప్రస్తుతము అతడు ఐరావతమును కూడా హరింప యోచించుచున్నాడు. ఇదియు అతని వశమైనచో తన ఇష్టానుసారము వర్షమును సృష్టించుట, ఉపసంహరించుట చేయగలడు. దీనితో అతివృష్టి, అనావృష్టి అను ఉపద్రవములను ఇతర రాజ్యములకు కలిగింపగలడు. బ్రహ్మవరప్రసాది అయిన నరకాసురుని సంహరించుట దుస్సాధము. దుర్భేద్యమైన అతని పురమును ఛేదించి అతనిని వధించుట సర్వలోకేశ్వరుడవైన నీకు మాత్రమే సాధ్యము. ఆపై మధుసూదనుడు మందహాసముతో మహేంద్రునకు అభయమిచ్చెను. ఇంద్రుడికి అభయం ఇచ్చాడండి శ్రీకృష్ణుడు. ఎల్లరూ వీక్షించుచుండగా వాసవుడు ఐరావతమును అధిష్ఠించి వాసుదేవునకు వందనమాచరించుచు అదృశ్యుడై వెడలేను అంటూ ఈ అధ్యాయాన్ని
పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 25వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.